హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను లలితారామినేని. నేను హాఫ్ అన్ అవర్‌లో లంచ్ ప్రిపేర్ చేశాను. వంట రాని వాళ్ళు గూడా నేను చేసిన విధంగా చేస్తే ఈజీగా చేసుకోవచ్చు. నేను లంచ్ కోసము టమోటా పప్పు, కాకరకాయ ఫ్రై, సొరకాయ పచ్చడి చేశాను. ఈ కాకరకాయ ఫ్రైని నేను చేసిన విధంగా చేస్తే 10, 15 రోజులు ఉంటుంది. చేదు లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ఈసారి లంచ్‌కి ఈ విధంగా మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఈ రెసిపీస్ ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ముందుగా కుక్కర్ తీసుకొని కుక్కర్‌లో ఒక బౌలు కందిపప్పు తీసుకున్నాను. ఈ కందిపప్పుని 2, 3 సార్లు శుభ్రంగా కడగాలి. ఒక బౌలు కందిపప్పు తీసుకుంటే 2 బౌల్స్ వాటర్ తీసుకోవాలి. ఈ పప్పు నానటం కోసమని కొద్దిసేపు పక్కన పెట్టుకోండి. అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు కాకరకాయ ఫ్రై కోసము రెడీ చేసుకుందాము. ఫస్ట్ కాకరకాయ మీద ఉన్న పొట్టుని లైట్గా తీసి శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా రౌండ్గా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కలని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ ముక్కల్లోకి 1 స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూను పసుపు తీసుకోవాలి. కాకరకాయ ముక్కలలో చేదు పోవాలంటే ఇలా పసుపు, సాల్ట్ వేసి బాగా ముక్కలకి పట్టించి 20 నిమిషాలైనా పక్కన పెట్టుకోవాలి. ఈలోపు సొరకాయ పచ్చడి కోసము సగం సొరకాయని తీసుకొని సొరకాయ పొట్టు తీసి శుభ్రంగా కడగాలి. సొరకాయ పచ్చడి కోసము ఈ సొరకాయ ముక్కతో పాటు 2 టమోటాలు, 7 పచ్చిమిర్చి తీసుకున్నాను. వీటిని కూడా కట్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే టమోటా పప్పులోకి ఉల్లిపాయలు, టమోటాలు, పచ్చిమిర్చిని తీసుకొని వీటిని కూడా కట్ చేసి కడిగి పక్కన పెట్టుకున్న పప్పులోకి యాడ్ చేస్తున్నాను. అలాగే కొంచెం సొరకాయ ముక్కలను కూడా యాడ్ చేశాను. సొరకాయ ముక్కలు యాడ్ చేస్తే పప్పు గుజ్జుగా వస్తుందండి, అందుకోసమని యాడ్ చేశాను. వద్దనుకుంటే స్కిప్ చేయండి. అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు, కొంచెం కొత్తిమీర, 1 స్పూన్ ఆయిల్ వేసి ఒకసారి కలిపిన తర్వాత కందిపప్పు నానలేదనుకోండి, అప్పుడు ఇంకొంచెం వాటర్ని యాడ్ చేయండి. ఇలా కలిపిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టిన తర్వాత 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకోండి. ఇంకొక పొయ్యి వెలిగించి ఒక గిన్నె పెట్టి 2 స్పూన్లు ఆయిల్ తీసుకోవాలి. ఈ ఆయిల్ వేడైన తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, సొరకాయ ముక్కలని యాడ్ చేయాలి. అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూను సాల్ట్ వేసి అంతా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టాలి. స్టవ్ ఫ్లేము మీడియం టు లోకి అడ్జస్ట్ చేసి పెట్టుకోవాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకోండి. సొరకాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత హాఫ్ స్పూన్ ధనియాలను యాడ్ చేయాలి. రోటి పచ్చడిలో ధనియాలు వేస్తే చాలా టేస్టీగా ఉంటాయండి. మా అమ్మ ఎప్పుడు రోటి పచ్చడి చేసినా కూడా కొంచెం ధనియాలు వేస్తుంది. అలాగే కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా ముక్కలని, కొంచెం కరివేపాకుని యాడ్ చేయాలి. కరివేపాకు కొంచెం ఎక్కువ తీసుకున్నా కూడా చాలా బాగుంటుందండి పచ్చడి. ఇప్పుడు అంతా కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఈ ముక్కలు మగ్గే వరకు మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి. ఈ ముక్కలన్నీ మగ్గిన తర్వాత కొంచెం చింతపండుని తీసుకొని ఇలా మధ్యలో వేసి పైన ముక్కలు వేయండి. ఆ వేడితోటే చింతపండు మగ్గుతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఈ గిన్నెను పక్కన పెట్టుకోండి. ముక్కలు చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుందాము. 20 మినిట్స్ తర్వాత ఈ కాకరకాయ ముక్కలని ఒకసారి కలుపుకొని పిండి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలా చేస్తే కాకరకాయ ముక్కలలో చేదు లేకుండా ఉంటుంది. నేను 1/2 కేజీకి కొంచెం తక్కువగా కాకరకాయలు తీసుకున్నాను. ఇప్పుడు ఈ ముక్కలని ఫ్రై చేసుకోవడం కోసము స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకొని బాండీలో 4 స్పూన్లంత ఆయిల్ని యాడ్ చేయాలి. ఈ ఆయిల్ వేడైన తర్వాత ఈ ముక్కలని యాడ్ చేయాలి. స్టవ్ ఫ్లేమ్ వచ్చేసి మీడియం టు లోకి అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ ముక్కలను ఫ్రై చేసేటప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. కాకరకాయ ఫ్రైని ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. ఇంకొక విధంగా కూడా నేను చేశానండి, అది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. అలా చేసుకున్నా కూడా కాకరకాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. కాకరకాయ ఫ్రైని ఇలా చేస్తే 15 రోజుల వరకు పాడవకుండా ఉంటుంది. ఈ కాకరకాయ ముక్కలు ఫ్రై చేసుకునేటప్పుడు ముక్కలు మాడిపోకుండా చూసుకోవాలి. అందుకోసమని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ కాకరకాయ ముక్కలు ఫ్రై అయ్యేలోపు కొబ్బరి కారాన్ని రెడీ చేసుకుందాము. కొబ్బరి కారం కోసము కొంచెం ఎండు కొబ్బరిని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి ఇలా గ్రైండ్ చేసుకోవాలి. మీరు కొబ్బరి పౌడర్నైనా యూజ్ చేసుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత టీ స్పూన్ తోటి 2.5 స్పూన్లు కారము, టేస్ట్కి తగ్గట్టుగా సాల్టు, 10 చిన్నులపాయ రెబ్బలు వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ కారపొడిని పక్కన పెట్టుకోవాలి. కాకరకాయ ముక్కలు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి.
మరీ నల్లగా కాకుండా ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్లు చూడాలి. ముక్కల మధ్యలో కొంచెం ఆయిల్ ఉండేటట్లుగా చూసుకొని ఆయిల్లో 2 స్పూన్లు మినప్పప్పు, 1 టీ స్పూను ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేశాను. మీరు కావాలనుకుంటే పచ్చిశనగపప్పు కూడా వేసుకోండి. నేను మినప్పప్పు కొంచెం ఎక్కువగా తీసుకున్నాను. ఫ్రై చేసేటప్పుడు మినప్పప్పు కొంచెం ఎక్కువగా తీసుకుంటే తినేటప్పుడు మినప్పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. అందుకోసమని నేను కొంచెం మినపప్పు ఎక్కువ వాడతాను. ఈ పప్పులు ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న కొబ్బరి కారాన్ని యాడ్ చేయాలి. ఈ కొబ్బరి కారం కూడా అంతా కలిసే విధంగా కలుపుకొని ఉప్పు సరిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని స్టవ్ ఆపేసుకోండి. అంతేనండి, ఇంత ఈజీగా కాకరకాయ కారాన్ని చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే 15 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇలా కాకరకాయ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు పప్పు కుక్కర్లో ఆవిరంతా పోయిన తర్వాత పప్పు చూడండి మంచిగా ఉడికిపోయినది. అందుకోసమనే నేను గరిటెతో కలుపుతున్నాను. పప్పు అంతా ఇలా మెదిగిన తర్వాత ఇప్పుడు ఈ పప్పులోకి 1 స్పూను కారము, టేస్ట్‌కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆ చింతపండు రసాన్ని కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు చింతపండు రసం కూడా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పలసగా కావాలనుకుంటే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ని యాడ్ చేసిన తర్వాత సాల్ట్ సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే ఇంకొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోండి. అలాగే 2 పచ్చిమిర్చిని ఈ విధంగా పొడవుగా కట్ చేసి యాడ్ చేయాలి. నేను ఇంత పలసగా ఉండేటట్లుగా చూసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఈ కుక్కర్ని పెట్టాలి. చింతపండు వేసాం కదా, పచ్చివాసన పోయే వరకు ఈ పప్పుని ఉడికించుకోవాలి. ఈలోపు సొరకాయ ముక్కలు చల్లారిపోయినాయండి. ఈ ముక్కలని ఒక మిక్సీ జార్లో తీసుకొని అలాగే 5 చిన్నులపాయ రెబ్బలని కచ్చా పచ్చాగా దంచుకొని యాడ్ చేయాలి. టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకోండి. స్టవ్ మీద పప్పు పెట్టాం కదా, మధ్యలో ఒకసారి పప్పును కలపాలి, లేకపోతే పప్పు అడుగంటుతుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇంతేనండి, ఇంత ఈజీగా సొరకాయ పచ్చడిని చేసుకోవచ్చు. ఇలా పప్పు ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకొని తిరగమాత కోసము ఒక గిన్నె పెట్టి 1 స్పూను నెయ్యిని యాడ్ చేస్తున్నాను. నెయ్యి ప్లేస్లో ఆయిల్ అయినా యాడ్ చేసుకోండి. పప్పు నెయ్యితో తిరగమాత వేస్తే చాలా బాగుంటుంది. నెయ్యి వేడైన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి ముక్కలని, 5 ఎల్లుల్లి రెబ్బలని కచ్చా పచ్చాగా దంచుకొని యాడ్ చేయాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు, ఒక చిటికెడు ఇంగువ వేసి అంతా కలిసే విధంగా కలుపుకొని స్టవ్ ఆపేసుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న పప్పుని యాడ్ చేయాలి. అంతేనండి, 1/2 అవర్లో టమోటో పప్పు, కాకరకాయ ఫ్రై, సొరకాయ పచ్చడి చేశాను. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.